సూర్య కొత్త చిత్రం విశ్వనాథన్ సన్స్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలై 5 రోజులు అవుతుంది. డే 5 బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఈ రోజున వసూలు ఎంత రాబట్టింది, 4 రోజుల ప్రపంచవ్యాప్తంగా అఫీషియల్ గా ఎంత రాబట్టింది, ఈ సినిమాతో కూడా సూర్య ఇట్టు కొడతారు లేదో తెలుసుకుందాం పదండి. 4 రోజులు చూసుకుంటే 4వ వారం సోమవారం కావడంతో మండే కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డే 3 కంటే ఈ సినిమా డ్రాప్ అయిందని చెప్పాలి. ఏపీ తెలంగాణలో 3వ రోజున 5,83,00,000 వరకు షేర్ రాబట్టుకుంటే డే 4కు వచ్చేసరికి 1,97,00,000 షేర్ అయితే రాబట్టుకుంది. టోటల్ గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా డే 4న 5 కోట్ల వరకు షేర్ ను 10.5 కోట్ల వరకు గ్రాస్ మార్క్ అయితే అందుకొని ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. టోటల్ గా చూసుకుంటే 4 రోజుల్లో ఏపీ తెలంగాణ బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల వరకు రేటు కమ్మితే 19,40,00,000 వరకు షేర్ అయితే రాబట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొట్టిందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలు ఈ సినిమాకి బ్రహ్మాండంగా వసూలు అయితే అందుకుంటూ సూర్య మళ్ళీ తెలుగు రాష్ట్రాల మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్నారు. ఇంకా 2.5 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటే హిట్ అయిపోతుంది. డే 5 బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు వసూలు 1,20,00,000 వరకు షేర్ అయితే అందుకోగా నైట్ షో గ్రోత్ బాగుంటే 1,50,00,000 వరకు షేర్ వెళ్లే అవకాశం, 3 కోట్ల వరకు గ్రాస్ ను ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయిపోతుంది, భారీగా లాభాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక తమిళనాడులో పరిస్థితి చూసుకుంటే అలా లేదు. 80 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోగా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో 30 కోట్ల పైన గ్రాస్ మార్క్ అయితే దాటగలిగింది. కానీ 5 రోజు వసూలుతో 35 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోబోతుంది. అంటే ఇంకా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళనాడులో మాత్రం చాలా వరకు రికవరీ చేసుకోవాలి. తమిళనాడులో ఈ సినిమా సరిగ్గా ఆదరణ అయితే దొరకట్లేదని తెలుస్తుంది. ఇక ఓవర్సీస్ లో మాత్రం తెలుగు రాష్ట్రాలు తమిళనాడులో కంటే ఓవర్సీస్లోని ఈ సినిమాకి వసూలు భారీగా వస్తున్నాయి. ఏకంగా 4 రోజుల్లోనే 44 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకుంది ఈ సినిమా ఓవర్సీస్లో. ఇక 5వ రోజు వసూలుతో 50 కోట్ల గ్రాస్ కి చాలా వరకు దగ్గరగా వెళుతుంది. టోటల్ గా చూసుకుంటే అన్ని చోట్ల ఈ సినిమా పర్వాలేదు, బాగుందనిపించే విధంగానే వసూలు అయితే అందుకుంది. టోటల్ గా 4 రోజుల్లో 59 కోట్ల వరకు షేర్ అందుకోగా 124 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. 5వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 4 కోట్ల వరకు షేర్ ను 8 కోట్ల వరకు గ్రాస్ మార్క్ అయితే అందుకోగలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 63 కోట్ల వరకు షేర్ ను 132 కోట్ల గ్రాస్ మార్క్ అయితే ఈ సినిమా టచ్ చేస్తుందని సమాచారం. 5 రోజుల్లోనే బ్రహ్మాండంగా రికవరీ చేసుకుని ఈ సినిమా ఇంకా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 60 కోట్ల వరకు గ్రాస్ ను 30 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా క్లీన్ హిట్ అయిపోతుంది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటువైపే పరుగులు తీస్తుంది. ఇదే విధంగా జోరు మరికొద్ది రోజులు 4-5 రోజులు కనపరిస్తే సినిమా ఇటువైపు పరుగులు తీసి ఇట్టుకు దగ్గరయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఈ సినిమా చాలా వరకు ఇట్టే ఛాన్స్లే కనిపిస్తున్నాయి. మరి రేపటి రోజు కూడా ఇదే జోరు కనిపిస్తుందో లేదో చూడాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి.